హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతోనే మీ ముందుకు వచ్చానండి. ఏం వీడియో అంటే కొంతమంది అడుగుతున్నారు, చాలామందికి ఈ డౌట్ ఉండొచ్చు. ఏమంటే గోల్డ్ ఎక్కడ పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది, ఇంట్లో పెట్టుకోవాలా, లాకర్లో పెట్టుకోవాలా, లేదా ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చా అని అడిగారు. దానికి నేను ఈరోజు వీడియో చేసి పెడుతున్నా. ఈ వీడియో వలన తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎక్కడ పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటుంది అనే విషయాన్ని. అందుకని సరే, ఒక్కరికి కాకుండా అందరికీ చెప్తే బాగుంటుంది. ఇప్పుడు కమెంట్ పెట్టారు చెప్పండి అని, నేను టైప్ చేశాను అనుకోండి చాలా పెద్దదిగా పోతుంది. ఇలా వీడియోగా పెట్టారనుకోండి ఇది అందరికీ తెలుస్తుంది కదా, అందుకని అందరికీ తెలిసేలాగా వీడియో చేస్తానని చెప్పాను. దానివల్ల వీడియో చేస్తున్నా. గోల్డ్ ఎక్కడ పెట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సేఫ్గా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. తెలుసుకునే ముందు ఒక లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మంచిగా సపోర్ట్ చేయండి, సరేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. ఇది ఒక చిన్న వీడియోగా ఉంటుందండి. ఏమైందంటే నా ఫోన్ కింద పడిపోయింది 2 టైమ్స్ ఒకే రోజులోనే. ఒక 5-10 మినిట్స్లోనే 2 టైమ్స్ కింద పడిపోయి కొంచెం ఇదైపోయిందండి. రిపేర్ చేయించాలి. అందుకని ఈరోజు అంటే ట్యూస్డే చేసి చిన్న చిన్న వీడియోస్, ఇప్పుడు కొంతసేపట్లో ఫోన్ తీసుకెళ్తారు అందుకని చేద్దాము, లేకపోతే ఒక్క వీడియో అయిపోయింది. వీక్లీ 2 వీడియోసే కదా పెడుతున్నా, అది కూడా లేకుండా పోయిద్ది అని చెప్పేసి గబగబ చేసి ఇస్తానని ఇప్పుడు చేస్తున్నాను. సరేనండి, సపోర్ట్ చేయండి. చిన్న వీడియోగానే ఉంటుంది, మరి ఎంత వచ్చింది తెలియదు, చూద్దాం. ఏమంటే ఎక్కడ పెట్టుకుంటే సేఫ్, చాలామంది ఇంట్లో పెట్టుకోవడానికి భయపడుతున్నారండి, పరిస్థితులు బాగోలేదు. ఇంకొక విషయం, మీకు నగలున్నా కూడా వేసుకొని చూపించకండి, పెద్దగా పెట్టుకోకండి. ఉన్నా కూడా లేనట్టు ఉండటం మంచిది అనమాట. ఈ రోజుల్లో భయంగానే ఉందండి, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎవరు చూస్తున్నారు మనల్ని, ఏంటి అసలు ఏ విషయాలు తెలియడంలా. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో పెట్టుకుంటే సేఫ్టీ అంటే ఇంట్లో పెట్టుకుంటే సేఫ్టీ కాదు. అందుకని అందరూ ఏం చేస్తున్నారంటే చాలా రోజులుగానే, ఈ మధ్యనే కాదు చాలా రోజులుగానే లాకర్లో పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈ లాకర్లో పెట్టుకుంటే సేఫ్టీ ఉంటుందంటే గ్యారంటీ లేదండి. మనం లాకర్లో పెట్టే ముందు ఒక అమౌంట్ డిపాజిట్ చేయాలి, తర్వాత కట్టాలి. దానికి ఏమవుతుందంటే ఇప్పుడు ఒకళ్ళు వచ్చేసి ఇలా పెట్టేటప్పుడు ఒక ఫామ్ ఇస్తారు, దాంట్లో మనం సైన్ చేయాలి. అందులో ఏముంటుందంటే ఈ బ్యాంక్ వాళ్ళు ఏం టైప్ చేసి ఇస్తారంటే దీనికి మేము ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్తారనమాట. మేము రెస్పాన్స్ తీసుకోం, ఇది పోయినా కూడా మమ్మల్ని అడగకూడదు, ఇలానే ఉంటుందండి ఆ ఫామ్లో. చాలామంది సైన్ చేసేసి పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇన్ కేస్ ఏదన్నా కనిపించకుండా పోయిందనుకోండి, దొంగలు పడి తీసుకెళ్ళారనుకోండి లాకర్లోది, అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఫుల్ అమౌంట్ కడతారంటే కట్టారు. వాళ్ళు ముందుగానే మన దగ్గర సైన్ తీసుకున్నారు కదా, మేము మాది బాధ్యత కాదు పెట్టుకుంటాం అని. అప్పుడు మీరు ఒక 20 lakhs లేకపోతే 30 lakhs గోల్డ్ తీసుకెళ్ళి పెట్టారనుకోండి, దానికి ఇంత పర్సంటేజే ఇస్తామని ఉంటుంది అనమాట. 1 lakh ఇంత అని. అప్పుడు చూసారంటే దగ్గర దగ్గర, నాకు తెలిసింది చెప్తున్నా, ఎగ్జాక్ట్గా నేను చెప్పట్లేదు, ఒక ఎగ్జాంపుల్కి చెబుతున్నా, ఒక 5 lakhs ఇస్తారనమాట. మీరు ఇంత పెద్ద అమౌంట్కి పెట్టుకుంటే ఇంతే ఇస్తారు, లేదా దానికి తక్కువ కూడా ఇవ్వచ్చు. అప్పుడు మిగిలిన 30 lakhs 40 lakhs పెట్టారు, 50కి పెట్టారనుకోండి, ఒక 5 lakhs ఇస్తారు. మిగిలిన 45 lakhs వాళ్ళదేం లేదనమాట. మేము ముందుగానే చెప్పేసాం కదా, మాది బాధ్యత కాదని పోతుంది. అలాంటప్పుడు లాకర్లో పెట్టడం కూడా సేఫ్టీగా లేదనమాట. అప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి? కొంతమంది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు లాకర్లో పెట్టినా కూడా సేఫ్టీ లేదు, మీకు ఇంట్లో పెట్టుకున్నా భయం, వేరెక్కడ పెట్టడానికి కుదరదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ నగలను తీసుకొచ్చి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోండి, అంటే తాకట్లో పెట్టడం అని, లోన్ తీసుకోండి. అప్పుడు సేఫ్టీగా ఉంటాయి మీ నగలు. అవి కనుక పోయింది అనుకోండి, మీరు ఎంతకు పెట్టారో అంత మనీ మీకు వాపస్ వస్తుంది. మీరు 10 లక్షలకు పెట్టారనుకోండి, 10 లక్షలు మీకు ఇస్తారు. మనం లోన్ తీసుకున్నప్పుడు మన నగలు అక్కడ ఉన్నప్పుడు పోయినాయి అనుకోండి, మనం ఎంత, మన నగల వాల్యూ ఎంతో, వాళ్ళు ఇచ్చే లోన్ తక్కువగానే ఇస్తారు. 10 లక్షలు అంటే